ఫ్లవర్స్ బాలా బాలా అంతే. హ్యాపీ బర్త్డే లోకేష్. హ్యాపీ బర్త్డే లోకేష్. అట్లా అట్లా అంతే అంతే ఫోన్ చేసి తీసుకుంటాను అప్పుడు టిష్యూ పేపర్ టచ్ కాలేదు. నమస్కారం. నా పేరు శంకరపు జయశ్రీ. నేను బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు, టీడీపీలో యువ నాయకులు జన్మదిన సందర్భంగా మా యువ నాయకులకి మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు ఎన్నో జన్మదినాలను చేసుకొని ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారని, బడుగు బలహీన వర్గాలను సముచితమైన స్థానంలోకి తీసుకుపోతారని ఆశిస్తూ ఈ మీడియా ద్వారా ఇంకొకసారి నా బీసీ సోదరుల తరఫున, బీసీ సోదరుల తరఫున మన యువ నాయకులని వేడుకుంటున్నాము. మన యువ నాయకులు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవుల్ని, అత్యున్నతమైన పదవులకి చేరుకొని ఈ ప్రజలు కళ్ళలో ప్రాణం పెట్టుకొని వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుందని, వాళ్ళు ముందు వరుసలేకపోయేదానికి ఇలాంటి వినాయకులు వచ్చి న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. దయచేసి మా మా మనోగతాలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ టీడీపీ పార్టీ పట్ల బీసీలు, ముఖ్యంగా మా బీసీలు అందరూ 70% ఉన్న బీసీలు ఆల్మోస్ట్ అందరూ తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఎప్పటి నుంచినో బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు, ఆయన శిష్యురాలు నేను. అప్పుడు ఎన్టీఆర్ టైం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుచుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఆ రోజు పార్టీ ఏర్పరిచిన తర్వాత బీసీలకు, మహిళలకు ప్రయోగాత్మకంగా ఎన్నో టికెట్లు ఇచ్చారు. వాళ్ళందరూ గెలిచారు. ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మినిస్టర్లు అయినారు. అది బీసీలు ఎవ్వరూ మర్చిపోలేని చాలా మధురమైన రోజులు. ఆయన అడుగుజాడుల్లోనే చంద్రబాబు నాయుడు కూడా బీసీలను హక్కును చేర్చుకొని వాళ్ళకి సముచితమైన న్యాయం చేశారు. వాళ్ళకు అన్ని విధాలా వాళ్ళకు ఆదుకున్నారు. కానీ ఇంకా ఈ 70% ప్రజలు అట్టడుగునే ఉన్నారు. వాళ్ళకి ఇంకా న్యాయం జరగాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇటు సామాజికంగా అయితేనేమి, అటు విద్యాపరంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి మా బీసీలందరూ వెనకబడి ఉన్నారు ఇంకా. కాబట్టి యువ నాయకులను వేడుకునేది ఏమంటే వాళ్ళని ఆదుకోండి. వాళ్ళని వెనకబాటులో ఉన్న మా వాళ్ళని ముందు వరుసలోకి తీసుకొని వాళ్లకు సముచితమైన స్థానాన్ని కల్పించాలని, మా ఆత్మగౌరవాన్ని నిలబెడతారని వేడుకుంటూ ఈ మీడియా ద్వారా